బ్రహ్మ విద్య. నది దాటటానికి ఈత ఎంత ముఖ్యమో ఈ సంసార సాగరం దాటటానికి బ్రహ్మ విద్య అంత ముఖ్యం. ఒకరోజు ఒక పండితుడు పడవలో గంగను దాటుతున్నాడు. ఆ పండితుడు పడవ నడిపేవాడిని అడిగాడు, నీకు సంస్కృతం వచ్చా అని. అతను రాదు అన్నాడు. అయ్యో, నీ జీవితంలో 4వ వంతు వృధా అయిపోయిందోయ్. పోనీలే, వ్యాకరణం వచ్చా అన్నాడు. రాదు అన్నాడు ఆ బెస్తవాడు. అయితే నీ జీవితం అర్ధభాగం వృధా అయిపోయిందోయ్ అని బాధపడ్డాడు పండితుడు. పోనీలే, మీమాంస శాస్త్రం ఏమైనా చదివావా అన్నాడు. స్వామి, మా తాత ముత్తాతల నుండి నా వరకు మేము ఎవ్వరూ చదువుకోలేదు. ఈ పడవ నడిపే వృత్తితోనే పొట్ట పోసుకుంటున్నాం అన్నాడు ఆ పడవవాడు వినయంగా. ఏమో అబ్బాయి, నీ జీవితం 3 వంతులు వృధా అయిపోయిందోయ్ అన్నాడు ఆ పండితుడు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పడవ మధ్యలో కన్నం పడింది. పడవలోకి వడివడిగా నీరు వస్తున్నాయి. అంటే పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. బెస్తవాడు అడిగాడు ఆ పండితుడిని, స్వామి, మీకు ఈత వచ్చా అని. నాకు ఈత రాదోయ్. పండితుడు అంటాడు, ఈత ఎందుకోయ్, నా పాండిత్యమే నన్ను పోషిస్తుంది అంటాడు. అప్పుడు పడవవాడు, నా జీవితం 3 వంతులు వృధా అయిపోయింది అన్నారు, కానీ మీ జీవితం పూర్తిగా వృధా అయిపోయింది అని పడవలోంచి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోతాడు.